बाबा अंदर की जय में अवतार मेहर बाबा की जय. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించునట్ల మమ్ములందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. శ్రవణ్ सुनैतौ नाम तिहरो रसनातु गुण गावै. श्रवण सुनैतौ नाम तिहरो रसनातु गुण गावै. छोड़ जगत के पंदे मनुआ, छोड़ जगत के पंदे मनुआ, एक तुम ही को चावै, एक तुम ही को चावै. ఈ శుభనామాన్ని వింటూ నీ గుణగానాలు చేస్తూ ఏ భవబంధాలైతే నాకు నువ్వు కల్పించావు వాటిని పోగొట్టుకోవడానికి నిన్ను మాత్రమే ధ్యానం చేస్తాను అని కేశవనారాయణ నిగం ఆయన చాలీస్ లో ఒక చక్కని అర్థవంతమైనటువంటి శ్లోకం రాశారు. అది మీకు బాబా చదివి వినిపించాను. ఇప్పుడు మనం ప్రభు యొక్క సాన్నిధ్యంలో ఆయన మనకి అందించినటువంటి ప్రభు చరిత్రం అనేటటువంటి ఒక గ్రంథంలో నుంచి నవజీవనం అనే మధుర ఘట్టాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఆ గ్రంథం ఎంత మధురమైందంటే ఈ ప్రపంచంలో మధురమైనది ఎన్నున్నాయో వాటన్నిటికంటే కూడా చాలా మధురమైనది అవతార పురుషుడు తన యొక్క దివ్య చరిత్రను మనందరికీ అందులో నవజీవనాన్ని చదువుకొని వినగలిగే భాగ్యం ప్రసాదించడం మనందరి అదృష్టం. ఈ అదృష్టాన్ని నాకు ప్రసాదించినటువంటి మనకి ప్రసాదించినటువంటి ఆ మహత్వకి 100,000 కోటి పాదాభివందనాలు చేస్తూ ఈ ప్రయాణంలో మనం 3971వ పేజీకి చేరుకున్నాం. ఇప్పుడు ఈరోజు మరికొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం సాగిద్దాం. ఈ 3971వ పేజీలో ఆఖరిని మనం చదువుకున్న వాక్యాన్ని ఒకసారి గుర్తు చేస్తాను. ఎలాగో చివరకు అతడు శాంతించి బాబాను ఆహ్వానించాడు. సయ్యద్ మొయినుద్దీన్ పాదాలపై బాబా తన శిరస్సు ఉంచగా అతడు ఆశీస్సులనిచ్చాడు. ఇక్కడికి మనం చదువుకున్నాం.
ఇప్పుడు ముందుకు బయలుదేరదాం. బాబా ఆనాడు కలిసిన బస్తులను మరొకరు గౌస్ రకానికి చెందిన సావూస్ అనబడే బస్తు. ఈ రకానికి చెందిన బస్తులు వారి అవయవాలను విడివిడిగా విడదీసి ఉంచగలరు. ఆ రోజు ఈ ముగ్గురు బస్సులను కలిసిన తరువాత బాబా ఇలా అన్నారు, నిన్నటి రోజుతో పోలిస్తే ఈ రోజు కలిసిన బస్సుల సంఖ్య తక్కువైనప్పటికీ ఫలితం మాత్రం అమోఘంగా ఉంది. ఈ రోజు ఒక విధంగా మంచి రోజు. ఎందుకంటే ఈ రోజు జరిగిన మస్తు సాంగత్యాలు చాలా ఉత్కృష్టమైనవి. అవతార పురుషుడు మంచి అన్నటువంటి మాట ప్రయోగించినప్పుడు ఆ మంచిలో ఉన్న యథార్థమైనటువంటి నిజమైనటువంటి మంచి ఏదో మనం అర్థం చేసుకోవాల్సిన అగత్యం మన మీద ఉంది. ఆనాటి సాయంత్రం కూడా మస్తుల అన్వేషణ కొనసాగించి మరి నలుగురు మస్తులతో బాబా సాంగత్యం జరిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లో బాబా కలిసిన మొత్తం మస్తుల సంఖ్య 31కి చేరింది. ఇందులో కొంతమందితో బాబా 6 సంవత్సరాల క్రిందట అనగా 1945లో సాంగత్యము చేసిన వారు కూడా ఉన్నారు. మర్నాడు 19వ తేదీ ఉదయం హైదరాబాద్ నుండి బయలుదేరి బాబా గుల్బర్గా చేరుకున్నారు. కానీ అక్కడ సాంగత్యం చేయదలిచిన బస్సును బాబా కలవలేకపోయారు. అందువలన ఖ్వాజా సాహిబ్ అనే ఒక ముస్లిం సాధువు దర్గా వద్ద బాబా తన గౌరవ ప్రపత్తులను వెలుగుచ్చారు. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు మరొక బస్సును కలిశారు. గుల్బర్గా నుండి 12 మైళ్ళ దూరంలో ఉన్న ఇత్కాల్ అనే గ్రామానికి బయలుదేరారు. ఆ గ్రామానికి దారి సక్రమంగా లేకపోవడం వలన వారి కారు గ్రామంలోనికి వెళ్ళలేకపోయింది. అందువలన బాబా తన బృందంతో 1.5 మైళ్ళు నడిచి వెళ్ళి స్వామి అనే బస్సులు కలిశారు. స్వామిని చాలా ముఖ్యమైన బస్సుగా బాబా పేర్కొన్నాడు. అంతేగాక ఆ బస్సు బాబా ఇచ్చేదాన్ని స్వీకరించే చిత్త ప్రవృత్తితో అంటే మూడ్లు ఉండడంతో బాబా చాలా ఆనందించారు. బాబా చాలా ఆనందించారు. బాబా తనతో పాటు అతని కొరకు ప్రత్యేకంగా కొన్ని దుస్తులు మిఠాయిలు తీసుకెళ్లారు. వాటిని కూడా అతడు ఆనందంగా స్వీకరించాడు. అతనితో సాంగత్యం సంతృప్తికరంగా సాగినందుకు బాబా ఎప్పుడూ లేనంతగా సంతోషించారు. ఆయనకి మస్తులు బిడ్డల్లాంటి వాళ్ళు. మనం ఎలాగైతే మన పిల్లలు మన మాట విని మనకు ఆనందాన్ని కలిగిస్తే మనం రుబ్బి తగ్గిపోతాము, ఆయన కూడా ఆ మస్తులు ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు అలాంటి ఆనందాన్ని పొందుతారు. వారంతా రాత్రి 8 గంటలకు తిరిగి గుల్బర్గా వచ్చి అక్కడి నుండి ఆలండ్ అనే గ్రామానికి చేరుకున్నారు. బాబా అక్కడ ఒక గొప్ప మస్తులు కలిశారు. అతడు భగవద్ అనుభవం పొందిన మజూబ్ కావచ్చు, కానీ ఈ సాంగత్యానికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేనందున అతని గురించి ఖచ్చితంగా చెప్పలేము. ఉన్నత స్థితిలో ఉన్న ఆ మస్తు పేరు లేకుండానే ఉండిపోయాడు. అతడు కేవలం మజ్జూబ్గా చెప్పబడ్డాడు అంతే. గుల్బర్గా నుండి తిరిగి వారంతా ఆది సీనియర్ కారులో రాత్రి 2 గంటలకు నల్దుర్గ్ చేరుకున్నారు. కారు నడపడం వలన ఆది సీనియర్
పూర్తిగా అలసిపోయినట్లు స్పష్టంగా కనబడుతున్నాడు. అందువలన బాబా అతనిని 2.5 గంటలు నిద్రపోయేందుకు అనుమతించాడు. బాబా విశ్రాంతి తీసుకోవాలనుకున్నా నిద్ర పోలేకపోయాడు. ఫ్రెండు, ఏరిచ్, బైబిల్ బాబా వద్ద మెలకువగా కూర్చొని ఉన్నారు. నల్ దుర్గు నుండి ఉదయం 4:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నానికి పూణే చేరుకున్నారు. సోలాపూర్ నుండి పూణే వెళుతుండగా దారిలో బాబా మరొక బస్సులు కలుసుకున్నారు. ఆ విధంగా ఈ ప్రయాణంలో మొత్తం కలుసుకున్న బస్సుల సంఖ్య 38కి చేరింది. బాబా బృందం కారులో 33 గంటలు ఏకధాటిగా ప్రయాణించి జనవరి 20వ తేదీ సాయంకాలానికి మహాబలేశ్వర్ చేరుకున్నారు. మొత్తం 5 రోజుల సుడిగాలి పర్యటనలో వారు ప్రయాణించిన దూరం సుమారు 1400 మైళ్ళు. మత్స్యులు నివసించే గ్రామాలు, పట్టణాల్లో తరచు కారుని కొన్ని క్షణాలు నిలుపమని ఆది సీనియర్తో బాబా చెప్పేవారు. ఆ చుట్టుప్రక్కల ఉన్న నిరుపేదలైన స్త్రీలు, పురుషులు, పిల్లలు కారు చుట్టూ మోగేవారు. అలా వచ్చిన వారందరికీ ₹1 నాణ్యాన్ని ఇచ్చేవారు. మహాబలేశ్వర్ చేరుకోగానే బాబా కారును ఆపించి ఆ రోడ్డు పక్కన దీనస్థితిలో ఉన్న 2 స్త్రీలకు ₹60 ఇచ్చారు. మహాబలేశ్వర్ నుండి హైదరాబాద్ కు, మళ్ళీ అక్కడి నుండి మహాబలేశ్వర్ కు కారు ప్రయాణం సంతృప్తికరంగా జరిగింది. అదే విషయాన్ని బాబా మధ్యలో అంటూ ఉండేవారు. బాబా నవజీవనం ఆరంభించిన మొదలు ఈ ప్రయాణంలో ఉన్నంత సంతోషంగా, ఉల్లాసంగా ఎప్పుడూ కనిపించలేదు. నవజీవన కాలంలో ఈ సమయమే అత్యంత ఆనందకరమైనది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో బాబా జరిపిన మస్తు సాంగత్యాలు, ఎక్కువ సాంగత్యాలు చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. 9 రోజులు గడిచాక ముంబైలో కొత్తగా మత్స్యులను వెతకడానికి ముందుగా వైద్యుల్ని అక్కడికి పంపించారు. జనవరి 29వ తేదీ మహాబలేశ్వర్ నుంచి ఏరిచ్, పెండు, గుస్తాఖీలతో కలిసి బాబా పూణే బయలుదేరారు. పాకిస్తాన్ లో ఉంటున్న పీలామాయి, ఆమె కూతురు సిల్లా బాబా పట్ల గాఢమైన ప్రేమను కలిగి ఉన్నారు. నవజీవనంలో ప్రవేశించే ముందు పీలామాయి సంరక్షణ కొరకు 2000 విడిగా ఉంచారు. కానీ ఆమె దానిని స్వీకరించలేదు. 1947వ సంవత్సరం వరకు పీలామాయి, పిల్ల మెహరాబాద్ లోనే ఉన్నారు. ఆ తరువాత ఇద్దరు తిరిగి కరాచీ వెళ్ళిపోయారు. బాబా పట్ల ఉన్న ప్రేమ కారణంగా పీలామాయి ఆ డబ్బును స్వీకరించకపోవడం వలన బాబా ఆ డబ్బును గౌరవిస్తూ పాత జీవితానికి చెంది అర్హులై ఉన్న 7గురికి పట్టాలని నిర్ణయించి దానము ఇంటి నుండే మొదలవ్వాలి, చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అని వ్యాఖ్యానించారు. మెహరాబాద్ నుండి సిద్ధు కాంబ్లేని, అహ్మద్ నగర్ నుండి భగీరథ్ని, ఆరంగావ్ నుండి బాబు సీమాను, శంకర్ను, సాబును, కాలియాను, భీంబాయిలను పూణే పిలిపించారు. పూణే అరుణేశ్వర దేవాలయం పూణే బంగ్లాకి దగ్గరలో ఉన్న రోడ్డుపై ఉన్న ఒక ప్రదేశానికి వీరందరినీ రమ్మన్నారు. ఆది సీనియర్ని కూడా ఆ ప్రదేశానికి రమ్మన్నారు. అనారోగ్య కారణంగా భీంబాయ్, కాలియా రాలేకపోయారు. అందువలన బాబా వారి ప్రతినిధిగా
తన శిరస్సును అతని పాదాలపై ఉంచి కాలియా కొరకు 400, భీంబాయి కొరకు 300, మహమ్మద్ మస్తు కొరకు 300 బాబా అతనికి అందించారు. ఈ పేజీలో 29 జనవరి 1951 శిష్యులకు ప్రసాదంగా కొంత సొమ్ము ఇస్తున్న మెహర్ బాబా లైన్లో వేచి ఉన్నవారు చాబు, శంకర్, భగీరథ్, తివారీ మరియు వామన్ పడోల్ పూనా మహాబలేశ్వర్ రోడ్డు మీద శిష్యుల పాదాలు కడుగుతున్న బాబా గమనిస్తున్న ఏరిచ్ చూడండి. అంటే అవతార పురుషులు మనకి ఎంత ఇన్ఫర్మేషన్ అని ఇచ్చారో తాజాగా. బాబా ఒక్కొక్కరి పాదాలు కడిగి శిరస్సు వంచి ప్రణమిన తర్వాత భగీరథ్కి 500, సాబుకి 200, బాబు సీమాకి 100, శంకర్కి 200 ఇచ్చారు. ఇలా పత్తిపెట్టిన మొత్తం డబ్బు పీలాంమాయికి తిరిగి ఇచ్చేద్దామనుకున్న 2000 రూపాయల డబ్బుతో మొత్తం సరిపోయింది. పూణే నుండి మహాబలేశ్వర్కి తిరిగి వచ్చిన తరువాత ముంబైలో ఉండగా మరింతగా మస్తు కార్యక్రమాన్ని నిర్వహించాలని బాబా సంకల్పించారు. ముంబై వెళ్లే రోజున మహాబలేశ్వర్ నుండి బయలుదేరే ముందు బాబా అక్కడున్న డబ్బు అవసరమై ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 2 పార్సీ కుటుంబ సభ్యుల పాదాలు కడిగి మొక్కి ఒక్కొక్క కుటుంబానికి 722 చొప్పున ఇచ్చారు. ఆ తరువాత తన సహచరులతో కలిసి కారులో బయలుదేరారు. నారీమన్, మెహర్జీలను తమతో కలిసి రావడానికి అనుమతించారు. ఏరిచ్, పెండు, గుస్టాజీ ఆది సీనియర్లతో బాబా బొంబాయి బయలుదేరారు. దారిలో మహాబలేశ్వర్ పూణే మధ్యలో శివపూర్ అనే గ్రామంలో బాబా కారును నిలపమని చెప్పి అక్కడ ఒక మస్తుని కలిశారు. ముంబైలో నారీమన్ ఇంటికి చేరుకున్న తరువాత రంజు, సరోష్, పాద్రి, సావక్ కత్వాన్ బాబా సోదరులైన ఆది జూనియర్ జాల్ను తన కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు అక్కడికి పిలిపించారు. ఆ సందర్భంలో ఒకసారి రంజీతో బాబా, హైదరాబాద్ లో నేను ఈ మధ్య పూర్తి చేసిన పని విజయవంతంగా జరిగింది, నాకు పూర్తి సంతృప్తిని కలిగించింది. అక్కడి ఆ పని ఇక్కడ బొంబాయిలో తలపెట్టిన మస్తు కార్యక్రమం, ఈ 2 త్వరలో నేను చేయబోయే 100 రోజుల ఏకాంతవాసంతో 100% సంబంధం కలిగి ఉన్నాయి. నా పని హైదరాబాద్ లో చక్కగా జరిగినట్లే ముంబైలో కూడా నేను తలపెట్టిన మస్తు కార్యక్రమం చక్కగా జరిగినట్లయితే నేను 100 రోజుల ఏకాంతవాసం ద్వారా సాధించాలనుకున్న విజయాన్ని ఏ శక్తి అడ్డుకోలేదు. విజయం సమకూరి నా సంకల్పం సఫలీకృతమైతే అన్ని సమస్యలకు ముగింపు అదే అవుతుందని నేను భావిస్తున్నాను అన్నారు. జస్ట్ ఫ్యూ సెకండ్స్ కొంచెం బయటికి వెళ్ళి వస్తాను, అంటే అలా కొంచెం అలా లైన్లోనే ఉండండి, రావకండి. బాబా 55 మంది మస్తులను కలిశారు. వారిలో కొంతమంది అంతకు ముందు కలిసిన వారే, ఎక్కువ మంది కొత్తవారు కూడా ఉన్నారు. బాబా కొద్ది మంది ముఖ్యమైన మస్తులను మళ్ళీ మళ్ళీ కలిశారు. అది వారు సంతోషంగా బాబాను కలిసేందుకు అంగీకరిస్తేనే బాబా వారిని కలిసేవారు. కొన్ని సందర్భాల్లో బాబా శిరస్సును మస్తు పాదాలపై ఒక్కసారి మాత్రమే ఆనించేవారు. మరికొన్నిసార్లు పదే పదే మస్తు పాదాలకు ప్రణమిల్లేవారు.
అటువంటిప్పుడు బాబా ఆ మస్తుకి కొంత ధనం కూడా ఇచ్చేవారు. అలా కొంత ధనాన్ని కానుకగా ఇవ్వడం లేదా పారితోషికంగా ఇవ్వడం వస్తు సాంగత్యానికి చిహ్నం. ఎప్పుడైతే ఆ ధనాన్ని తీసుకొని వస్తు ఆశీర్వచనాలు పలుకుతాడో అప్పుడు ఆ సాంగత్యం ముగిసిందని లేదా పరిసమాప్తమయ్యిందని అర్థం. బాబా ఒక సాధకుని పాత్రలో వస్తు దీవెనలను అందుకోవడానికి అతనికి కొంత ధనాన్ని పారితోషంగా ఇచ్చినట్లు మనం చెప్పుకోవచ్చును. ఒక సందర్భంలో బాబా వస్తుల విషయంలో నా భావన ఏమిటంటే, వారు తమ పట్ల అలాగే ప్రపంచం దృష్టిలో మరణించిన వారితో సమానమని నేను అనుకుంటున్నాను. వారు ఈ ప్రపంచం పట్ల ప్రాపంచిక సుఖ దుఃఖాల పట్ల ఉదాసీనులై ఉంటారు. వారు భగవంతుని తలపుల్లోనే లీనమై భగవంతుని కొరకే జీవిస్తారు. వాతావరణ పరిస్థితులు, ఆకలి దప్పులు, నిద్ర లేమి, వీటి ప్రభావం ఏది వస్తువులపై ఉండదు. ప్రాథమిక యువత జీవితావసరాలు ఒక క్రమంలో లేకపోయినా కూడా వారు ఆరోగ్యంగా ఉండగలరు అన్నారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. బాబా పై విషయాన్ని చెప్పే ముందు నా భావన, ఐ ఫీల్ అని తన వ్యాఖ్యానాన్ని మొదలు పెట్టారు. నవజీవనంలో బాబా ఎన్నడూ నేను చెబుతున్నాను, ఐ టెల్ యూ అని అనలేదు. తనకు తెలిసిన విషయాన్ని కూడా ఇది ఇలా ఉంటుంది మొదలైన పదాలు వాడలేదు. దానికి బదులుగా ఆయన నేను భావిస్తున్నాను, ఐ ఫీల్, లేదా అది నిజంగా అనుకుంటున్నాను, ఐ థింక్ దిస్ ఈజ్ ట్రూ అని చెప్పి వ్రాయించేవారు. తాను నవజీవనంలో ఉన్నానని పదే పదే చెబుతున్నట్లే కొన్ని పాత్రలను ఆయన అద్భుతంగా పోషించడమే కాక అన్ని విధాల ఒక సాధారణ మానవుని వల్లనే భావించేవారు. ఆ విధంగా నవజీవనం పొడవునా బాబా ఒక పరిపూర్ణ మానవునిగా, పర్ఫెక్ట్లీ హ్యూమన్, భగవంతుని కొరకు అన్వేషించే సాధకుడిగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం నాడు బాబా రంజుతో ఒక విపరీత వ్యాఖ్యానం చేస్తూ ఇలా అన్నారు. నా పాత జీవితంలో నాకు సహజంగా అనిపించే సమస్తము ఈ నవజీవనంలో నిరర్ధకమైనవిగా అనిపించడం సహజం. మరో సందర్భంలో హైదరాబాద్ లోను బొంబాయిలోను తాను కలుసుకున్న మొత్తం 93 మంది మస్తుల గురించి వ్యాఖ్యానిస్తూ వారిలో 20% మస్తులు అత్యంత ఉన్నత సామర్థ్యం, హైయెస్ట్ క్యాలిబర్ కలవారు. 40% మస్తులు ఉన్నత సామర్థ్యం అంటే హై క్యాలిబర్ కలవారు. అలాగే మిగిలిన 40% మస్తులు భగవదోన్మత్తులు, గాడ్ మ్యాడ్ అని చెప్పారు. ఈ గాడ్ మ్యాడ్ అని బాబా మనకు పరిచయం చేసినటువంటి ఈ మాటలు అంటే భగవంతుని కోసం పిచ్చైపోవడం. గాడ్ మ్యాడ్ అంటే పిచ్చైపోవడం అంటే ఇది ఒక అదృష్టమే. అలా పిచ్చైపోవడం. బొంబాయి నగర శివారు ప్రాంతమైన మాహిం గ్రామంలో జలాలి రకానికి చెందిన ఒక మస్తు రంజు ముఖం మీద 2 సార్లు గట్టిగా మొత్తాడు. రంజుకి బాగా దెబ్బ తగిలి రక్తస్రావం జరగ్గా అతన్ని హాస్పిటల్కు తీసుకువెళ్ళవలసి వచ్చింది. అక్కడ అతని గాయాన్ని కుట్లు వేసి చికిత్స చేశారు. బాబా తాను ఆశించిన విధంగా మస్తు కార్యక్రమాన్ని 100% సంతృప్తికరంగా ముగించుకొని ఏరిస్, ఎండు, బైదుల్ ముస్తాద్యాలతో కలిసి ఫిబ్రవరి 5వ తేదీన మహాబలేశ్వర్ తిరిగి చేరుకున్నారు. తిరిగి రాగానే బాబా ఏకాంతవాసానికి కావలసిన ఏర్పాట్లు అతి త్వరితగతిని చేయబడ్డాయి. ఆగా ఖాన్ బంగ్లా ఆవరణలో బాబా కొరకు
పాద్రి గడ్డితో ఒక కుటీరాన్ని నిర్మించాడు. ఆ కుటీరంలో ప్రవేశించడానికి వీలైన మార్గం వదిలి నలుమూలల వెదురు తడికలతో మూసివేశాడు. ఆ సంవత్సరం బాబా తలపెట్టిన అమెరికా పర్యటనకు సంబంధించి కొన్ని ఇబ్బందులను తెలియపరుస్తూ ఎలిజబెత్ పాటర్సన్ నుండి ఒక టెలిగ్రామ్ వచ్చింది. అందువల్ల బాబా ఆ సమయంలో అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు. దానికి బదులు తన ప్రధాన కేంద్రాన్ని జూన్లో హైదరాబాద్కు మార్చాలని నిర్ణయించుకున్నారు. ఎలిజబెత్ కు సమాధానమిస్తూ బాబా ప్రణాళికలు మారిపోయాయి. 1951 జూలై నెలలో ఇండియా నుండి పశ్చిమ దేశాలకు బయలుదేరే బదులు ఆయన 1952 ఫిబ్రవరిలో బయలుదేరతారు. చింతించవద్దు, బాబా అక్కడికి వచ్చి సంవత్సర కాలం అక్కడే ఉండడం అనేది ఖాయం, కాబట్టి నిశ్చింతగా ఉండండి అని కేబుల్ పంపారు. ఈ మధ్య కాలంలో డాక్టర్ ఘనీని మహాబలేశ్వర్కు పంపించారు. బాబా ఏకాంతవాసంలోకి వెళ్లే ముందు అతని హాస్య చతురతతోనూ కవితలతో బాబాకు వినోదం కలిగించడానికై ఘనీని వారం రోజులు మహాబలేశ్వర్లోనే ఉండమన్నారు. మహాబలేశ్వర్ ఏకాంతవాసం ప్రారంభించే ముందు బాబా ఇలా వెల్లడించారు. నా నవజీవన ఈ ఏకాంతవాసం సంబంధం కలిగి ఉన్నందున ఇది అద్వితీయంగా ఉంటుంది. ఈ ఏకాంతవాసం పాక్షికంగానే ఉంటుంది. పాత జీవితంలోని ఏకాంతవాసాల వలె నేను రోజంతా ఒక చిన్న గదికే పరిమితమై ఉండిపోను. నేను ఈ నవజీవన జీవితాన్ని సఫలీకృతం చేసుకోవడంలో విజయమైనా సాధిస్తాను, లేదా ఆ ప్రయత్నంలో తనువునైనా సాధిస్తాను. 1951 ఫిబ్రవరి 12వ తేదీ సోమవారం బాబా సేవక సహచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్సీ క్యాలెండర్ ని అనుసరించి ఆ రోజు బాబా యొక్క 57వ జన్మదినం. కానీ బాబా ఎటువంటి వేడుకలకు అనుమతించలేదు. తాను చేపట్టబోయే 3 రోజుల ఏకాంతవాస సమయంలో తాను సహచరులు నిర్వహించాల్సిన విధులను ఆ సమావేశంలో నిర్ణయించారు. 1. పురుషులందరూ బాబా సేవకులుగా బాబాతో పాటు 1951 జూన్ 10వ తేదీ వరకు ఉండడం కొనసాగుతుంది. 2. 1951 ఫిబ్రవరి 12వ తేదీ నుంచి నవజీవన నియమాల నుండి సేవకులందరికీ స్వేచ్ఛ లభిస్తుంది. కానీ వారంతా ఈ దిగువన ఇవ్వబడిన శాశ్వత ఆదేశాలు స్టాండింగ్ ఆర్డర్స్ విధేయతతో అనుసరించాలి. కామకరమైన చర్యలలో పాల్గొనరాదు. బయట వారిచే బాబా గౌరవ మర్యాదలు పొందే సృష్టించరాదు. బాబా పాత జీవితపు శిష్యులతో ఉత్తర పరిచిత్రాలు గాని వారిని కలవడం గాని చేయరాదు. వారిలో వారు ఒకరి దృష్టిలను మరొకరు ధరించరాదు. ధనాన్ని కానీ ఆహారాన్ని కానీ ఎవరి దగ్గర నుండి సేకరించరాదు. కానీ టీ, సిగరెట్లు లేక పాన్ ఎవరి నుండైనా తీసుకోవచ్చు. బాబా ఏ విషయంలోనైనా ఎవరికైనా మాట ఇచ్చినప్పుడు, ఎవరి గురించైనా చెడుగా మాట్లాడినప్పుడు, ఏదైనా పొరపాటు చేసినప్పుడు, తన గొప్పతనాన్ని ప్రదర్శించినప్పుడు, ఉద్రేకం పొందినప్పుడు, లేదా తన సేవకులను శంకించినప్పుడు నవజీవనంలో అలా చేయరాదన్న నియమాన్ని గురించి సహచరులు బాబాకు జ్ఞాపకం చేయాలి. ఏ రోజు కాదో చేసే ఆదేశాలను 100% విధేయతతో ఆచరించాలి. బాబాను సంతృప్తి పరచడం కోసం వారు శక్తివంతుల లేకుండా ప్రయత్నించాలి. నవజీవన సమయంలో బాబా ఒక సాధకునిగా లేక
భగవద్ అన్వేషకునిగా పాత్రను పోషించడమే కాక అదే సమయంలో ఆధ్యాత్మిక గురువుగా కూడా పాత్రను పోషించారు. సాధకుని పాత్రలో మానవ బలహీనతలు, లోపాలు బయటపడతాయి. గురువుగా తన ఆదేశాలను సంపూర్ణ విధేయతతో తన సహచరులు ఆచరించేటట్టు చేయడంలో ఆయనకున్న అధికారం విషయంలో పొరపాటుగా భావించడానికి తావే లేదు. ఫిబ్రవరి 13వ తేదీన బావులా కవ్వాల్ అనే కవ్వాలి గాయకుడు వచ్చి బాబా ముందు కవ్వాలీలు పాడి వినిపించాడు. ఈ వాల్యూమ్స్ లో తరచు కవ్వాలి పాడేవాళ్ళు వచ్చి బాబాని కవ్వాలి పాటలతో, ఆ గానంతో ఆనందించేవారు అని మనం వింటున్నాం. కానీ సరే, ఈ పార్ట్స్ లో అంటే ఇది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పార్ట్స్ లో విజయవాడ నుంచి ఇటుపక్క కవ్వాలి పాడిన వాళ్ళు పూర్వం ఉండేవాడు, కానీ ఇప్పుడు లేరు, తగ్గిపోయారు. మన బాబా ప్రేమికులకి, బాబాకి కవ్వాలీలంటే ఇష్టం అని తెలిసినా కూడా ప్రయత్నించడం లేదు ఎవరు. కవ్వాలీలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన సదుపాయం ఏంటంటే, కవ్వాలి గానం చేస్తే ఆ గానం చేసిన వాడి హృదయం ఎవరి గురించి అయితే గానం చేస్తున్నాడు ఆయనతో టైఅప్ అయిపోతుంది. అది ఎవరని మరి భగవంతుడే ఎదురుగా ఉంటే, అందుకని హైదరాబాద్ లో గోపి వాళ్ళ బృందం మాత్రమే కవ్వాలీలు పాడుతున్నారు. మనగోడు దానికోసం ప్రయత్నించలేదు. అక్కడక్కడ పాడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ కవ్వాలీలు చాలా ఉన్నతమైనవి. అంచేత ప్రయత్నించవచ్చు, పెద్ద సమస్య కాదు. కాకపోతే దాని యొక్క పాట పద్ధతి, పాడే పద్ధతి కొంచెం విలక్షణంగా ఉంటుంది. ఆ లక్షణాలు కానీ మనకు తెలిస్తే తప్పకుండా మనం బాబాని కవ్వాలీలతో ఆనందింపజేయవచ్చు. సరే, ఆ తరువాత బాబా తన సేవక సహచరులతో నేను 40 రోజుల పాటు కష్టించి పని చేయాలనుకుంటున్నాను. మార్చి 7వ తేదీ నుండి పరిస్థితులను అనుసరించి నేను పూర్తిగా చీకట్లోనైనా లేదా పూర్తిగా వెలుగులోనైనా పని చేయవచ్చు. దాని కొరకు 2 పెట్రోమాక్స్ లాంతర్లను కొనడం జరిగింది అన్నారు. బాబా చెబుతున్న సమయంలో బాబా నామస్మరణలో ఉన్న సైకోబార్ని తీవ్రంగా విమర్శిస్తూ, నేను ఇక్కడికి పిలిచింది నా నామస్మరణలో ఉండమనా, లేక నేను చెప్పేది వినమనా? సేవకులు వారి ఇష్టాలను, వారి సంతోషాలను వదులుకున్నప్పుడే నిజమైన సేవకులు అనిపించుకుంటారు అంటూ బాబా ఘాటుగా వ్యాఖ్యానించారు. సాయంత్రం 7:30 గంటలకు బాబా తన 100 రోజుల ఏకాంతవాసాన్ని ప్రారంభించడానికి కుటీరంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో ఈ క్రింది ప్రార్థన చదవబడింది. ఉన్నతోన్నతుడైన ఓ భగవంతుడా, బాబాకు మార్గాన్ని అనుగ్రహించు. నీ ప్రేమతో ఆయన హృదయాన్ని వికసింపజేయు. శాశ్వత సత్యమైన ఓ క్రీస్తు ప్రభు చివరి వరకు పూర్తి విశ్వాసంతో బాబా తన నవజీవనాన్ని సాధించేలా అనుగ్రహించు. ఈ 100 రోజుల ఏకాంతవాస కార్యము బాబా సంతృప్తి మేరకు నెరవేరును గాక. ఆయన నిండు హృదయంతో కోరిన కోరిక నెరవేరును గాక. ఆయన నవజీవన లక్ష్యాన్ని సాధించుగాక. ఈ ఏకాంతవాస సమయంలో ఆయన దేహం దృఢంగా ఆరోగ్యంగా ఉండినట్లు దయచూపించు. ఆయనపై ఏ బాధ వచ్చిపడినా సహించగలిగే శక్తిని ప్రసాదించు. అత్యంత దయామయుడైన ఓ భగవంతుడా, బాబా కోరిన ఈ కోరికలు నెరవేరేలా నీ కుమారుడు మా ప్రభువు అయిన జీసస్ క్రైస్తు ద్వారా సఫలముగాక. మరునాడు ఫిబ్రవరి 14వ తేదీన బాబా ఈ ఏకాంతవాసంలో తీవ్రంగా శ్రమించడం వలన నాకు మెదడులో రక్తం స్రవించడం,
ఎపోప్లెక్సీ అనే వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 1947 సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని అంగీరసములు పర్వతంపై ఉండగా నాకు ఈ వ్యాధి తక్కువ స్థాయిలో సంక్రమించింది. ఈ సమయం ఆ వ్యాధి మళ్ళీ రావచ్చు అన్నారు. ఈ సమయంలో బాబా తన 100 రోజుల ఏకాంతవాసాన్ని 2 దశలుగా విభజించారు. మొదటి దశ 40 రోజుల ఏకాంతవాసం ఇలా జరిగింది అని చెప్పారు. ఫిబ్రవరి 13వ తేదీ నుండి 28వ తేదీ వరకు బాబా తన గదిలోను, ఆవరణలోను, కుటీరంలోనూ గడిపారు. కుటీరంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉండేవారు. ఆయన ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు ఆ కుటీరం అన్ని వైపులా ముయ్యబడింది. ఏరిచ్, పెండు, బైదుల్, నీలు, మురళి కాపలా ఉన్నారు. ఫిబ్రవరి 13వ తేదీ నుండి 7 రోజుల పాటు బాబా నీరు మాత్రమే తీసుకుంటూ ఉపవాసం చేశారు. ఫిబ్రవరి 20వ తేదీ తరువాత రోజుకి ఒకసారి మాత్రమే ఆహారం తీసుకున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ నుండి ఫస్ట్ ఆయుషాతో రోజు 11:30 నుండి అరగంట సేపు బాబా పనిచేశారు. మార్చి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు చేసిన ఏకాంత మాసం అత్యంత తీవ్రమైన దశగా బాబా తెలిపారు. ఆ సమయంలో బాబా తన కుటీరంలోనే రాత్రి 2 గంటల వరకు పనిచేశారు. ఏకాంతవాసంలోని ఈ 5 రోజులు మొదటి కొన్ని గంటలు సంపూర్ణమైన కటిక చీకట్లో పనిచేశారు. తరువాత సమయం పూర్తి వెలుగులు వెలుగునే పెట్రోమాక్స్ కాంతిలో పనిచేశారు. బాబా ఉదయం 10 గంటలకు లేచి కాలకృత్యాలంతరం త్రాగి ఆయుష్తో పని మొదలు పెట్టేవారు. బాబా మధ్యాహ్న సమయాల్లో శ్రీమండలి వద్దకు వెళ్ళేవారు. తిరిగి మార్చి 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు కుటీరంలో గాని తన గదిలో గాని ఉంటూ నీటిని మాత్రమే తీసుకుంటూ ఉపవాసం చేసేవారు. ఈ ఏకాంతవాస సమయంలో లండన్ నుండి డాంకిన్ కు టెలిగ్రామ్ వచ్చింది. అతని తల్లి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలిసింది. అతను ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. పైకి మాత్రం మామూలుగానే కనిపించాడు. ఎవరికి ఈ విషయం తెలియదు. తెలిసినా ఎవరు బాబాతో చెప్పేవారు కాదు. డాంకిన్ కూడా బాబాకు చెప్పాలనుకోలేదు. అలా ఉండగా ఒకసారి బాబా అతన్ని రమ్మని పిలిచారు. మాటల సందర్భంలో మీ ఇంటి నుండి కబురేమన్నా వచ్చిందా అని అడిగాడు. డాంకిన్ కు ఇంగ్లాండ్ లో ఉన్న తన కుటుంబం నుండి ఏ ఉత్తరం వచ్చినా నవజీవన నియమాలను అనుసరించి వాటిని తెరవలేదు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ కేబుల్ ఎవరి వద్ద నుండి వచ్చిందో తెలియక తెరిచి చదవలసి వచ్చింది. బాబా ఆదేశాలను అనుకోకుండా ఉల్లంఘించాలని ఆందోళన చెందాడు. బాబా ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా కొన్ని నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు. ఆ తరువాత బాబాతో అవును ఇంటి నుండి కబురు వచ్చింది అన్నాడు. అబద్ధం చెప్పలేదు కనుక తన పొరపాటును బాబా దృష్టికి తీసుకువెళ్ళాడు. తన తల్లి ఆరోగ్యం గురించి కూడా బాబాకు చెప్పాడు. బాబా వెంటనే అతన్ని పెట్టి సర్దుకొని బయలుదేరి లండన్ వెళ్ళమని సూచించారు. మార్చి 7వ తేదీన డాంకిన్ బొంబాయి నుండి లండన్ బయలుదేరి వెళ్ళాడు. అక్కడ కొద్ది రోజులు ఉన్న తరువాత తిరిగి మహాబలేశ్వర్ వచ్చేశాడు. విధేయత బాబా మనకి ప్రేమ, విధేయత, సమర్పణ అనేటువంటి 3 విషయాల్ని మనతో నిగూఢంగా ఒక విధంగా చాలా విశాలంగా కూడా వివరించారు. అందులో ఆ విధేయత అన్నది చాలా గొప్పది. అది పాటించిన వాడు ప్రభువు యొక్క కరుణకు పాత్రుడవుతాడు. మార్చి 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు బాబా చేసిన ఏకాంతవాసం మరింత తీవ్ర రూపం దాల్చింది. ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటూ ఆ 3 రోజులు కుటీరం లోపల లేదా క్యాబిన్ లో రాత్రింబవళ్లు ఒంటరిగా గడిపారు. మార్చి 13వ తేదీ నుండి 24వ తేదీ వరకు 11 రోజుల పాటు బాబా తన
ఏకాంతవాసాన్ని మునిపట్లాగే 24 గంటలకు ఒకసారి ఆహారం తీసుకుంటూ కొనసాగించాడు. తన కుటీరంలో రాత్రి సమయంలో 1 గంట సేపు తన పనిలో పూర్తిగా నిమగ్నమై ఉండేవారు. అరగంట పూర్తిగా చీకట్లోను, అరగంట పూర్తిగా వెలుగులోను పనిచేసేవారు. అలా 40 రోజులు గడిచాయి. బాబా ఏకాంతవాసంలో ఉండగా కొరియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. అమెరికా, ఆసియా చరిత్రలో అతి దారుణమైన హింసాత్మకమైన యుద్ధాన్ని ప్రపంచం చవిచేసింది. మొదటి దశ 40 రోజుల ఏకాంతవాసం ముగిశాక బాబా మార్చి 24వ తేదీన ఈ క్రింది ప్రకటన చేశారు. నేను చేపట్టిన నవజీవనం గురించి నా ఆలోచనలు, భావనలు, చర్యలు యథార్థమైన రీతిలోనూ నిజాయితీతోనూ ఉండాలని ప్రయత్నిస్తున్నాను. నేను నా నవజీవనం పట్ల నిజాయితీగా ఉండవలసినందున నా సేవకులు ఏర్పాట్లు చేసేవారు. అంటే అరేంజ్మెంట్ వాళ్ళ పాత జీవితానికి చెందిన శిష్యులు, భక్తులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నాతో సంబంధం ఉన్నవారు, అంతేగాక నాతో ఎటువంటి సంబంధం లేని వారు నా నవజీవనాన్ని గురించి ఏమి ఆలోచిస్తారో, ఏమని భావిస్తారో కూడా నేనేమీ పట్టించుకోను. వారు గాని లేదా ఇతరులు గాని దాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారా లేదే అనే దానితో కూడా నాకు సంబంధం లేదు. 1951 ఫిబ్రవరి 13వ తేదీ నుండి ప్రారంభమైన 100 రోజుల ఏకాంతవాసంలోని మొదటి 40 రోజుల్లో అతి ప్రధానమైన కార్యక్రమం సుసంపన్నమైంది. నవజీవనంలోని ఈ దశ అత్యంత కీలకమైనది మరియు ప్రధానమైనది. ఈ సమయంలో నేను పడ్డ మానసిక, శారీరక శ్రమలను మరియు మామూలుగా నిలకడలేని నా స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే నేను ఎంతవరకు సాధించిన విజయం దైవ సహాయం లేకుండా మాత్రం సంభవించి ఉండేది కాదు. బాధలను, వాటితో పాటు వాటిని సహించే శక్తిని నాకు ఇవ్వడం ద్వారా భగవంతుడు తన సహాయాన్ని రుజువు చేసుకోవాలని భావించినట్లుగా కనిపిస్తోంది. అంతేగాక నేను చెప్పి వ్రాయించి నా తరపున నా సేవకులకు సమర్పించిన ప్రార్థనలు, వేడుకోలు భగవంతుడు అంగీకరించినట్లుగా నేను భావిస్తున్నాను. మిగిలిన 60 రోజుల ఏకాంతవాసాన్ని గడపడం నాకెంత మాత్రం కష్టం కాదు. భగవంతుని సాయంతో నాకున్న సానుకూల పరిస్థితుల ప్రకారం నేను నా కార్యకలాపాలను, వాటిని నిర్వహించే ప్రదేశాన్ని సర్దుబాటు చేసుకోగలను. నా సహచరులు ఏర్పాట్లు చేసేవారు, పాత జీవితానికి చెందిన శిష్యులు నాకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సంబంధించిన వారంతా నా నవజీవన సమయంలో వారికి ఇష్టం ఉన్నా లేకున్నా నా ప్రక్కన నిలబడి నాకు సహకరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజానికి వీరంతా నా ప్రక్కన నిలబడడం నా పూర్తి సంతృప్తి మేరకు 100 రోజుల ఏకాంతవాసం పూర్తి కాబోవడం చూస్తే ఈ విషయంలో భగవంతుడు కూడా పూర్తిగా సంతృప్తి చెందగలడని భావిస్తున్నాను. 1951 జూన్ 10 నుండి జూన్ 30 మధ్యకాలంలో భగవంతుడు తన అనంత జ్ఞాన అనుగ్రహాన్ని నా పైన వర్షించి నా జీవితంలోనూ నా సహచరులు, ఏర్పాటు వాలాలు, పాత జీవితపు శిష్యులు, భక్తులు మరియు నాతో ప్రత్యక్షంగాను పరోక్షంగాను సంబంధం ఉన్న వారి జీవితాల్లోనూ అసాధారణమైన అనూహ్యమైన మార్పులు తెచ్చే విధంగా భగవంతుడు నాకే ఒక కార్యక్రమాన్ని చేయించబోతున్నాడని నేను గట్టిగా విశ్వసించి చెబుతున్నాను. ఈ విషయంలో భగవంతుడు ఏమి నిర్ణయించాడో, ఎలా జరగాలని నిర్ణయించాడో దానికి అనుగుణంగానే ఈ మార్పు సంభవిస్తుంది. దైవ నిర్దేశితమైన ఈ పనిని చేయకుండా నేను తప్పించుకోలేను. అలాగే భగవంతుడు నాచే ఎలా జీవింపజేయగలిచాడో అది కూడా నేను తప్పించుకోలేనని నేను భావిస్తున్నాను. అలాగే నా పైన, ఇతరులపైన దాని ప్రభావం ఎలా ఉంటుందో, ఏమై ఉంటుందో, ఎంతటి ప్రమాణంలో ఉంటుందో కూడా నేను చెప్పలేనన్నదే నా భావన. పూణే చుట్టూ ఉన్న 7 కొండల పైభాగాన కొంత సమయం ఏకాంతవాసం చేయాలని మరియు వస్తు కార్యక్రమాన్ని కూడా మళ్లీ కొనసాగించాలని 100 రోజుల ఏకాంతవాస ప్రారంభానికి ముందే తన కోరికను బాబా వెలిగించారు. ఏడుస్తములైన మేర్వాన్ జస్వాబాలా, గాడేకర్ వీరిద్దరూ పూణేలో బాబా ఉండేందుకు వస్తుని వెతుకుతున్నారు. వాల్రోవిలో మిస్టర్ భరూచాకు చెందిన బంగళాను అద్దెకి తీసుకుంటూ మెహర్వాన్ సఫలీకృతుడయ్యాడు. ఆది సీనియర్ కారు నడపగా మార్చి
27వ తేదీని బాబా 5 స్త్రీ శాస్త్రులతో మహాబలేశ్వర్ నుండి బయలుదేరారు. బైబిల్ వేరుగా వెళ్ళారు. బాబా శ్రీమండలితో కలిసి మొదట గణేష్ ఖిండ్ గార్డెన్స్ కి వెళ్ళారు. ఏరిక్ వరుసకు సోదరుడైన దాదీ కేరావాలా ఉద్యోగరీత్యా అక్కడే ఉంటున్నాడు. దూరం నుండి బాబాను చూసిన దాదీ కేరావాలా వెంటనే ఆ గార్డెన్స్ లో ఉన్న మ్యూజియం భవనంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ సమయంలో ఎవరూ బాబాను కలుసుకోకూడదనే ఆదేశం ఉంది. అయినప్పటికీ బాబా కూడా దాదీ కేరావాలా ప్రదర్శించిన భవనంలోకి వెళ్ళారు. దాదీ ముఖం పక్కకు తిప్పుకొని ఒక పక్కగా నిలబడ్డాడు. బాబా కూడా అతన్ని పలుకరించకుండానే త్వరగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. బాబా ఈ శాస్త్రులు భరూచా బంగ్లాకు వెళ్ళారు. వారికి బింద్రా హౌస్ నుండి భోజనం పంపించబడేది. ఈలోగా బరోడా మహారాణి శాంతాదేవికి చెందిన బండ్ గార్డెన్ రోడ్ లో ఉన్న రాజ సౌధాన్ని బాబా ఉండేందుకు సర్దార్ వాస్తే అనే వ్యక్తి సాయంతో గాడేకర్ సంపాదించాడు. మార్చి 27వ తేదీని గాడేకర్ కి ఈ భవంతి విషయం టెలిగ్రామ్ ద్వారా తెలిసింది. అతను వెంటనే బింద్రా హౌస్ కి ఆ టెలిగ్రామ్ పంపించాడు. మేర్వాన్ కూడా బాబాని కలవకూడదు. అందువల్ల మేర్వాన్ ఆ రోజు భోజనంతో పాటు బాబాకు ఆ టెలిగ్రామ్ కూడా పంపించాడు. ఈ సమయంలో బాబా ఎవరిని కలవలేదు. చివరికి బింద్రా హౌస్ లో ఉన్న జస్సావాలా కుటుంబ సభ్యులు, అలాగే బాబా సోదరుడైన బెహరం కుటుంబం కూడా అందరూ బాబాను దర్శించాలని చెప్పిస్తున్నారు. కానీ ఎవరు ఆయన ఇచ్చకు అవిధేయులు కాలేదు. గురు ప్రసాద్ బంగ్లా దొరికినట్లు వార్త చేరగానే శ్రీ శాస్త్రులతో కలిసి ఉన్న ఫలంగా బాబా అక్కడికి వెళ్ళిపోయారు. ఏరిచ్, బైబిల్, ఆది వెనుక వైపునున్న క్వార్టర్స్ లో ఉన్నారు. రెండు కూడా వచ్చి వారితో చేరాడు. ఇక్కడికి మనం ఈ చరిత్ర చదవడం ఆపుకుంటున్నాం. ఒక్క 2 నిమిషాల గ్యాప్లో మళ్ళీ కలుసుకుందాం.